మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ధ నక్షత్రం 4 పాదములు, పునర్వాసు నక్షత్రం 3 పాదములు. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 4, అగౌరవము 3. ఈ మిథున రాశి వారు చూసుకున్నట్లయితే గురువు ఆర్ధ నుండి మే 13 వరకు 13 మే 25 వరకు వృషభ రాశిలో ద్వాదశ స్థానంలో, మళ్ళా 14/5/25 నుండి 18/10/25 వరకు మరియు 5 డిసెంబర్ 25 నుండి ఈ సంవత్సరాంతము జన్మస్థానంలో అశుభ ఫలితాలను ఇస్తాడు. ఇక ఈ అశుభ ఫలితాలలో మనము ముఖ్యంగా చిక్కులు, బాధలు ఇటువంటివి ఉంటాయి. తర్వాత 19/10/25 నుండి 14/12/25 వరకు కర్కాటక రాశిలో ద్వితీయ స్థానంలో గురువు వచ్చినప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మనస్సుకు ఆనందము, కీర్తి, ధనలాభము, సర్వ విషయాలందు శుభకార్యములు చేయటం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శని విషయం తీసుకున్నట్లయితే ఆర్ధి నుండి వత్సరాంతం వరకు కుంభరాశిలో, మీనరాశిలో నవమ దశమ స్థానంలో ఆయన అశుభ ఫలితాలు ఇచ్చే విషయం ఇక్కడ కనిపిస్తుంది. ప్రయత్న కార్యాలు చెడిపోవటము, చేయి వృత్తి యందు భగ్నము ఇత్యాది ఫలితాలు ఉంటాయి శనివారం. రావు ఆర్ధి నుండి తేదీ 16 మే 25 వరకు మీనరాశిలో దశమ స్థానంలో శుభుడు. మనసు సంతోషము, భోజన సౌఖ్యము, సదా ఆనందము కలుగుతాయి. శరీర బలం కూడా పెరుగుతుంది. మరి తర్వాత మేలో 17వ తారీఖు 2025 నుండి సంవత్సరాంతం వరకు ఆయన కుంభరాశిలో 9వ స్థానంలో ప్రవేశించినప్పుడు అశుభుడవుతాడు. దానివల్ల పశు నష్టము, ధనధాన్యాలు, కార్య విఘ్నాలు గోచారం సూచిస్తుంది. కేతువు ఆర్ధి నుండి 16 మే 25 వరకు కన్య రాశిలో 4వ స్థానము అశుభ స్థానము. అస్థిర బుద్ధి, స్త్రీ వలన కలహాలు, ప్రయత్న కార్య భంగాలు ఇత్యాది సూచనలు చూస్తున్నాయి. 17 మే 25 నుండి సంవత్సరాంతము సింహరాశిలో కేతువు ప్రవేశము తృతీయ స్థానంలో చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. ధనలాభము, సర్వత్ర అనుకూలము గోచారము కలిగిస్తుంది.